ఇచ్చారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధికార ప్రతినిధి యు సురేష్ ముఖర్జీ, మండల అధ్యక్షుడు కరణం సుదర్శన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. సందర్భంగా వెన్నుపోటు దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఏదైతే ఈ ప్రతులు ఉన్నాయో ఇచ్చిన మాటని ఒక వ్యక్తి అయితే తప్పొచ్చు, కానీ మరి ఇచ్చిన మాటని తప్పిన ప్రభుత్వం ఏదైనా ఉందనంటే ఈ కూటమి ప్రభుత్వమే. కాబట్టి మరి ఈ ప్రతులని విలువలేనటువంటి ఈ ప్రభుత్వం తాలూకు మాటలు కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మోసం చేసినందుకు వెన్నుపోటు దినంగా ఈరోజు ప్రకటిస్తూ మరి వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అన్నటువంటి కార్యక్రమాన్ని మన పార్టీ అధ్యక్షులు పెద్దలు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వంగర మండలంలో ఈ కార్యక్రమం మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీ కర్ణం సుదర్శన్ రావు గారు కానీ, యువజన అధ్యక్షులు బొక్కలి వెంకటప్పలనాయుడు గారు, మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కాంపోతులు భగవత్ గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు అంతా కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 2 సంవత్సరాలు అనేటువంటి కార్యక్రమాన్ని మరి అందరూ పార్టీ శ్రేణులందరూ పాల్గొని మరి వారు చేసినటువంటి మాట తప్పినటువంటి ప్రభుత్వాన్ని మరి